రోగులకు చికిత్స అందించే ఆసుపత్రులను కూడా ఉగ్రవాదులు వదలట్లేదు. జమ్మూ కాశ్మీర్ ఆసుపత్రుల కింద ఆయుధాలు డంపులు పెట్టడానికి ఉగ్ర మాడ్యూల్ పన్నాగాలు పడిన విషయం తాజాగా వెలుగు చూసింది. కాగా భద్రతా అధికారులకు ఎటువంటి అనుమానాలు రాకుండా ఆసుపత్రులను ఉగ్ర మాడ్యూల్ ఉపయోగించుకోవాలని భావించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ఆసుపత్రిలో విస్తృత తనిఖీలు చేపట్టాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. పేలుడు ఘటన వెనుక జైషే మహమ్మద్ ఉగ్ర మాడ్యూల్ పన్నాగాలు ఒక్కొక్కడిగా బయటపడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ఆసుపత్రుల కింద ఆయుధాల డంపులు చేయడానికి సదరు ఉగ్ర మాడ్యూల్ పన్నాగాలు పనిన విషయం తాజాగా వెలుగు చూసింది. సహజంగా ఆసుపత్రుల కింద ఆయుధాల డంపులు పెట్టడం అనేది హమాస్ ఉగ్రవాద సంస్థ చేస్తుంది. అదే తరహాలో జమ్మూ కాశ్మీర్ ఆసుపత్రుల కింద కూడా ఆయుధాల డంపులు పెట్టాలని ఆదిల్ అహ్మద్ ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా డాక్టర్ ఆదిల్ అహ్మద్ విచారణ సందర్భంగా అనేక నివ్వెరపోయే అంశాలు వెలుగు చూశాయి. ఇందులో భాగంగానే ఆసుపత్రుల కింద ఆయుధాల డంపులు పెట్టడానికి పెద్ద ఎత్తున కుట్ర జరిగిన విషయం బయటపడింది. కాగా ఢిల్లీలోని ఎర్రకోట పేలుడుకు అలాగే ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్కు సంబంధాలున్న సంగతి తెలిసింది. భద్రతా అధికారులకు ఎటువంటి అనుమానాలు రాకుండా పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ సదరు డాక్టర్లు ఉగ్రకుట్రకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అనంతనాగ్, శ్రీనగర్, బద్గాం, బారాముల్లా, నౌగాంలలోని అనేక ఆసుపత్రులను విదేశీ కుట్రదారులు పరిశీలించినట్లు వెల్లడైంది. ఈ నగరాల్లోని ఆసుపత్రుల కింద భారీ డంపులకు పెద్ద ఎత్తున కుట్ర జరిగిన విషయం తాజాగా వెలుగు చూసింది. కాగా ఇజ్రాయెల్తో యుద్ధం సమయంలో హమాస్ ఉగ్రవాద సంస్థ ఇదే పనిచేసింది. గాజాలోని అనేక ఆసుపత్రుల కింద ఆయుధాల డంప్ను స్టోర్ చేశారు. ప్రధానంగా భద్రతాధికారుల కన్నుగప్పడమే ఈ కుట్ర అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో ఉగ్ర డాక్టర్లకు హమాస్ నుంచి ఇందుకు సంబంధించిన సాంకేతిక సాయం అందిందా అనే ప్రశ్న తెరమీదకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కోణంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాదు రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్ ఆసుపత్రుల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని కూడా ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో నిందితుడైన డాక్టర్ ఆదిల్ రాఠర్ సోదరుడు ముష్వర్ రాఠర్ దేశం విడిచి పారిపోయినట్లు సమాచారం. ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత వరుసగా అరెస్టులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ముష్వర్ రాఠర్ సరిహద్దులు దాటినట్లు తెలిసిందే. కాగా ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. రానున్న రోజుల్లో ముష్వర్ రాఠర్ దేశ భద్రతకు పెనుముప్పుగా మారే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ముష్వర్ రాఠర్ కొంతకాలంగా కశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నారు. ప్రధానంగా కాలేజీ విద్యార్థులు, వైట్ కాలర్ ఉద్యోగులపై దృష్టి పెట్టాడు. అంతేకాదు డాక్టర్ టెర్రర్ మాడ్యూల్ కు ముష్వర్ రాఠర్ కోఆర్డినేటర్ గా వ్యవహరించినట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. రిమోట్ ఈఐడి దాడుల్లో కూడా రాఠర్ కు ఉగ్ర మాడ్యూల్ శిక్షణ ఇచ్చినట్లు సమాచారం అందింది. ఏదేమైనా ప్రాణం పోసే ఆసుపత్రులను కూడా ఉగ్రవాదులు వదల్లేదు.